కొన్నిసార్లు దేవుడు మనకు ప్రోత్సాహకులుగా ఉండే వాళ్ళని దూరం చేస్తాడు. మనకి సహకారులుగా, సపోర్టర్స్గా ఉండే వాళ్ళని కొన్నిసార్లు దూరం చేస్తాడు. ఆయన దూరం చేసి మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడు. మనం దేవునితో అనుసంధానమై ఆ ఆత్మీయతను అలాగే కంటిన్యూ చేస్తామా, లేకపోతే మనల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు మనకు దూరమైనప్పుడు మనం చల్లారిపోతామా? అసలు మన ప్రవర్తన ఏంటి, మన స్థిరత్వం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. 2 ఘట్టాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి దానియేలు 3వ ఘట్టంలో వారితో లేడు. అందరూ మొక్కుతారు ఆ విగ్రహానికి, కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం మొక్కరు. అబ్బాయి మనం మొక్కకూడదు అని దానియేలు చెప్పలా. అసలు దానియేలు లేడు అక్కడ, దానియేలు ప్రస్తావనే లేదు. ఈ ముగ్గురే ఉన్నారు. కానీ ముందు ట్రైనింగ్ పొందారు కదా. ఏం ట్రైనింగ్ పొందారు? అపవిత్రమైన ఆహారం తీసుకోకూడదు అనేదే కాదు, దేవునితో అనుసంధానమై దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలో సహాయం పొందాలి, దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి, దేవునికి నచ్చని పనులు చెయ్యకూడదు అని ముందే ట్రైనింగ్ పొందుకొని ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళు పరీక్షింపబడే టైం, వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సిన టైం వచ్చింది. ఇక ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేవాడు లేడు. అయితే సూపర్ సక్సెస్. ప్రోత్సహించే దానియేలు లేకపోయినా, ప్రేరేపించే దానియేలు లేకపోయినా, హెచ్చరించే దానియేలు లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ చూసి రాజు దగ్గరికి కబురు తీసుకెళ్ళారు. అందరూ మొక్కారు, కానీ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు మీరు చేయించిన ఆ బొమ్మకు మొక్కలేదు సార్ అని చెప్తారు రాజుకి. రాజు పిలుస్తాడు, వాళ్ళని నా ఎదుటికి తీసుకొని రండి. శద్రకు, మేషకు, అబేద్నెగో ఎనువారలారా, నీకెంత అహం? నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? ఇన్ని సంస్థానాల మీద చక్రవర్తిని నేను రాజుని, రాజులకే రాజుని. నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? మొక్కుతారా లేదా అని అడుగుతాడు. వాళ్ళు చూడు, రాజువైన నెబుకద్నెజరు పేరు, రాజుగారు కాదు, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అగ్నిగుండంలో పడాలనుందా? నువ్వు అగ్నిగుండంలో, వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని కాపాడలేనంత చేతగాని వాడు కాదు మా దేవుడు. వేడిమి గల ఈ అగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. రక్షింపకపోయినను అవసరమైతే కాలిపోతాం, కానీ మా దేవునికి తప్ప మరో దానికి మొక్కటం కానీ, సాగిల పట్టం కానీ, సాష్టాంగ పట్టం కానీ, చేతులు చాపటం కానీ, మోకాళ్ళు వేయటం కానీ, దండాలు దశకాలు పెట్టడం కానీ నెవర్ జరగదది. వీళ్ళని తీసుకెళ్ళి వేయండి అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయండి. ఒకంత మండుతుంది కదా, అంటే 1 లారీ కట్టెలతో అగ్ని మండుతుంది అనుకో, 7 లారీల కట్టెలు వేయండిరా దానిలో అన్నాడు. అప్పుడు లారీలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, లారీలు ఇప్పుడు నీకు పోల్చి చెబుతున్నా. మళ్ళీ కొంతమంది అప్పుడు లారీలు ఏడున్నాయి అన్నా అని మళ్ళీ ఆ పరిశోధనకు పోతారు. ఆశోది మాలోకాలు ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను ఎగ్జాంపుల్గా. 1 లారీ కట్టెలతో మండుతుంటే ఇంకా 7 లారీలు ఎక్కువ వేయించాడు అన్నమాట. అంటే ఎంత భయంకరంగా మండిద్దో చూడండి. అది ఎంత భయంకరంగా మండుతుందంటే, ఇతన్ని పట్టుకొని దానిలో విసిరిన వాళ్ళు చచ్చిపోయారు అక్కడే. ఈ ముగ్గురిని పట్టుకొని విసిరిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ ఈ ముగ్గురు చావలా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు
రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. విసిరారా అందులోకి కాలి బూడిదైపోయి ఉంటారు అనుకున్నారు. ఏం లేదు, శుభ్రంగా గుండంలో తిరుగుతూ ఉన్నారు. వేసిందే ముగ్గురిని, తిరుగుతుందేమో నలుగురు. కాసేపు ఆగి రాజు చూశాడు, అయిపోయి ఉంటారు, బూడిద అయిపోయి ఉంటారని అగ్నిగుండంలో చూస్తే తిరుగుతున్నారు. వాడు బిత్తరపోయాడు. వాడెంత అదృష్టవంతుడండి, ఎన్ని అద్భుతాలు చూశాడంటే వాడు కళ్ళారా. నిజంగా వాడు ధన్యుడు అనుకోవాలి. పక్కన వాళ్ళు పిలిచారే, మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాంరా? ముగ్గురిని సార్. పేరులు శద్రకు, మేషాకు, అబేద్నెగో. మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు? నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు? నలుగురు ఎందుకుంటారు సార్? ముగ్గురే సార్. సరే చూడండి రా. అవును సార్, నాలుగో వాని రూపం దేవతల రూపం వల్లే ఉంది. మరి ఎవరో కాదు సార్, ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధించే దేవుడే సార్. అమ్మో ఆయన దిగొచ్చాడు సార్. వాళ్ళు ముందే చెప్పారుగా, వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మనం వేసింది ఎంతమంది నన్ను అడుగుతున్నాడు. అదిగదిగదిగో నాలుగో వాడు కనపడుతున్నాడు చూడు. ఆ ముగ్గురితో పాటు నాలుగో వాడు ఉన్నాడు. అగ్నిలోనే ఉన్నారు, కానీ అగ్ని వారిని ఏమీ చేయట్లా. అదిగో ఆయన చేతులు. నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. హల్లెలూయా. ఈ రాజు ఏమంటాడు తెలుసా? ఇంకా తీసారా, మళ్ళీ మైండ్ అడిపోయింది. ఈ రాజు ఏమంటాడు? శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, జీవము గల దేవుని సేవకులారా, రండి రండి. నేను కానీ లోపల ఉన్నట్టయితే అందులో వాళ్ళ ప్లేస్లో నేను వచ్చేది ఏంటి సార్, మీరు రండి అనేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి సార్, నేను లోపల ఉంటా రండి అనేవాడిని. సచ్చేవాడు ఎట్ట బతుకుతాడండి? వాళ్ళంటే దేవుడి సన్నిధి ఉంది. ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని, ఆజ్ఞ మీరిన నేరానికి అతి చిత్రముగా విడిపించినావు. అగ్ని బలమును అందరి ఎదుట ఘనపరచినావు. అతిశయించి జయించినావు. ఏమండి, మనం ఆరాధన చేసుకుంటే టైం చాలదు. అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇంత కఠినమైన సీన్లో దానియేలు లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడో, దానియేలు ఏ డ్యూటీ వేశారో, దానియేలు ఏడ తిరుగుతున్నాడో, మొత్తానికి ఆ సన్నివేశంలో దానియేలు లేడు. ఇక్కడ పాఠం ఏంటంటే, దేవభక్తి సాధన చేసేటప్పుడు
మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు అన్ని టైంల్లో మనకు అందుబాటులో ఉండరు నాయన. కావాలనే కొన్నిసార్లు దేవుడు ఎడమయ్యేటట్టు చేస్తాడు. మనల్ని ప్రోత్సహించేవాళ్ళు మనకు దూరం అయ్యేటట్టు చేస్తాడు. ఎందుకు అంటే అలా దూరం చేసి నీ భక్తి, దాని యొక్క సారం, నీ స్థిరత్వం, నీ భక్తి యొక్క నాణ్యత దేవుడు టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. అందుకే ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా, హెచ్చరిక చేసేవారు ఉన్నా లేకపోయినా, నీకు అందినా అందకపోయినా, ఈ విషయాన్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే భద్రంగా నువ్వు దేవునితో ఉండగలవు. దానియేలు ఏం చేశాడంటే 2 సార్లు వాళ్ళని హెచ్చరించడమే కాదు, వాళ్ళని దేవునితో లింక్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళు దేవభక్తులే, దేవునితో అనుసంధానం చేసి వదిలేశాడు. నేను అందుకే మీకు ఎప్పుడు ఈ విషయం చెప్పేది తరచుగా. నా కోరిక కూడా ఏంటంటే మీకు ఆయనని, మీ ఇద్దరే మధ్యలో నేను ఎంటర్ కాకూడదు. అలాగాని మిమ్మల్ని ఆయనకి, ఆయనతో మీకు, మీతో ఆయనకి అనుబంధాన్ని ఏర్పరచగలిగానంటే ఇక నాకు దిగులేదు. అడవిలో వేసినా సరే అద్భుతంగా ఉంటారు మీరు. పచ్చి లోకంలో ఉంచినా సరే నిప్పులాగా బతికేస్తారు మీరు. అది నా ఆశ. ఎక్కడున్నా మీ భక్తి పాడు కాదు. మీరు ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా, ఎలాంటి చీకట్లో ఉన్నా సరే మీ భక్తి డ్యామేజ్ అవ్వదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే నాయకులు లేకపోతే చల్లారిపోయేటట్టు ఉండకూడదు. నిన్ను ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేకపోతే దిగజారిపోయేటట్టు ఉండకూడదు. బలహీన పడిపోయేటట్టు ఉండకూడదు. ఆత్మను ఆర్పుకునే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. నాయకుడు దొరికినప్పుడు దొరుకుతాడు, నాయకురాలు దొరికినప్పుడు దొరికిద్ది. దొరకకపోయినా ఆ నాయకుడితో ఎప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. మీకు ఎంత తొందరగా, ఎంత బాగా అర్థమైతే అంత పెందలాడైపోయింది. అందుకని రెండో విషయం మీకు ఇంకొక సూచన కూడా చూపిస్తా బైబిల్లో. కొన్నిసార్లు మన భక్తి యొక్క నాణ్యతను మనల్ని పరిశీలించడానికి దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. అంటే నాయకుడు ఉన్నాడు, నాయకురాలు ఉందని వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కాదు, నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు మనుషులు, నిమిత్త మాత్రులు, కొద్ది కాలం ఉంటారు, తర్వాత నీకు మరుగవుతారు. వారున్నా లేకపోయినా, నీకు దగ్గరున్నా దూరమైనా, నువ్వు నాతో అనుబంధం ఏర్పరచుకుంటే నిప్పులాగా ఉంటావు బిడ్డ. నువ్వు నా వైపు చూడరా అని పాఠం. నువ్వు నా వైపు చూడు నా కుమారి అని పాఠం. అలాగే కొన్నిసార్లు మనల్ని ఆదరించి, ఓదార్చి, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులను కూడా కొన్నిసార్లు దూరం చేసే అవకాశం ఉంది. ఏబు గ్రంథం చివర చూస్తే ఏబుకి అంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి మనకి చివరిలో అర్థమైద్ది. మొదటి నుంచి చూస్తే అర్థం కాదు మనకి. కావాలంటే చూడండి, ఏబు గ్రంథము చివరి అధ్యాయము, అంటే 42వ అధ్యాయము ఒకసారి తీయండి. 11వ వచనం చదువు. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించొచ్చు అతని నోదార్చిరి. ఏమండి, నాకు డౌటు, పాపం ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారండి? ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారు? అతని సహోదరులు అన్నాడంటే తోడబుట్టినోళ్ళు, అతని సోదరీమణులు అంటే అక్క చెల్లెళ్ళు, అతనికి పరిచయస్తులు అంటే అతనికి బాగా క్లోజ్గా రిలేషన్లో ఉన్నోళ్ళు, అనుబంధంలో ఉన్నోళ్ళు, పరిచయస్తులు, ఇంతమంది ఉన్నారని మనకు అనిపించదు ఏబు గ్రంథం చదివితే. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. కొన్నిసార్లు ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు తెరవటానికి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించే పరిస్థితి కూడా రప్పిస్తాడు. బాయ్ జాగ్రత్తగా వినో, మా జాగ్రత్తగా వినో.
వాళ్ళతో దూరం చేయటమే కాదు, కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు కూడా ఆ పరిస్థితి నీకు రప్పిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏబు ఎలా స్పందించాడో తెలుసా? మొత్తం ఆయన విడిచిపోయినా ఏబు కృంగిపోలా, దేవుని పాదాలే పట్టుకున్నాడు. దేవుని పాదాలే పట్టుకున్నాడండి.